తొలిసారిగా ఏర్పడినటువంటి మహబూబ్నగర్ కార్పొరేషన్ యొక్క పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మహబూబ్నగర్ నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. అందులో భాగంగా 49 ఒక డివిజన్ నుంచి ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ గతంలోనే గత సంవత్సర 11 నెలల పాటు మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి ఆనంద్ కుమార్ గౌడ్ ఈ యొక్క పట్టణంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆయన ప్రచారంలో ఉన్నారు. అసలు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనే విషయాన్ని ఆయన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇప్పటికే మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఏం పనులు చేశారు? అవకాశం ఇస్తే ఏ రకమైనటువంటి పనులు ఇంకా మిగిలి ఉన్నాయనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు? ఈరోజు నా బీకే రెడ్డి కాలనీ, నాగిరెడ్డి కాలనీ, మహేశ్వరి కాలనీ, శేషాద్రి నగర్ నా వార్డు ప్రజలు నన్ను గెలిపిస్తే నేను ఆ రోజు కౌన్సిలర్గా అయ్యి ఒక చైర్మన్ కావడానికి కూడా నా వార్డు ప్రజలు దీవిస్తే నేను అక్కడికి ఆ సీట్ ఎక్కడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు 11 నెలల 15 రోజులు నాకు ఆ రోజు అవకాశం దొరికితే ఈ పట్టణానికి నేను ఈయనే పుట్టి ఈయనే పెరిగిన కాబట్టి నా పట్టణానికి నా ఊరికి చేసే భాగ్యం నాకు కలిగిందనే ఉద్దేశంతో డైలీ నాకు తెలిసి 18 గంటలు పనిచేసినాం. ఆ రోజు ఉన్న సమయంలో కూడా దాని తక్కువ సమయం ఉన్నా నాకు చేసే అవకాశం దొరికిందనే ఉద్దేశంతో ఆ రోజు టౌన్లో ఉన్న ప్రతి సమస్య మీద కూడా అన్ని సమస్యలను చూసి సమస్యలను పరిష్కరించే విధంగా మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో వారి ఆదేశం మేరకు కూడా నిజంగా అన్ని విషయాల్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించి ఈరోజు అభివృద్ధికి నోచుకున్నది మహబూబ్నగర్ పట్టణం అంటే కూడా దాదాపు 2 సంవత్సరాల క్రితం మహబూబ్నగర్ పట్టణాన్ని ఈరోజు ఎమ్మెల్యేగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం, మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డగా ఉండడం కూడా ఈరోజు మన మహబూబ్నగర్కు నిధులు రావడానికి కూడా అదే కారణమై ఉంటుంది. ఈరోజు మా దానిలో భాగంగా ఈరోజు మా వీధిలో కూడా మళ్ళీ మా కాలనీలలో మా వార్డులో 49వ డివిజన్లో ఈరోజు మేము ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో కేవలం మీ వాడే కాకుండా ఆ మిగతా డివిజన్లు కూడా పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి ఇంకా ఏ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, వాటి పరిష్కరించడానికి మీ దగ్గర ఉండేటువంటి ఎజెండా అయింది? సమస్యల కంటే ముఖ్యంగా వెళ్తే వాళ్ళు చాలా ఆదరణ, అంటే వాళ్ళు ఎంత ఆప్యాయంగా అంటే మీకు ఏదైనా ఒక సమస్య ఉంటే చెప్తే ఈరోజు మా సమస్యలను పరిష్కరించారు. సరే, ఈరోజు 80% దాకా మీరు అన్ని సమస్యలను పరిష్కరించగలిగినారు. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎక్కడైనా లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, ఏవైనా కూడా వాడిన మంచినీటి సమస్య కానీ అన్నీ కూడా మీరు అడిగితే మీరు సమస్యను పరిష్కరించగలిగినారు. మేము సమస్యలు ఇప్పుడు చెప్పాము. సమస్యలు మీరు అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే ఉందో మళ్ళీ అందరూ కూడా మేము ప్రజలందరం కూడా మీకే పట్టం కడతాం, మీరు పనిచేస్తారను, మీ పార్టీ పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా కూడా మా మీద వారికి అందరికీ కూడా నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యే గారి మీద, మా ప్రభుత్వం మీద కూడా ప్రజలకు ఈరోజు నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మేము పనిచేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాం. 2 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు అనేటువంటి ప్రతిపక్షాల విమర్శకి ఏం సమాధానం చెప్తారు? ప్రతిపక్షాలు ఉన్నదే విమర్శించడానికి. ఈరోజు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే మహబూబ్నగర్ ప్రజలు వినూత్నమైన తీర్పిస్తారు. మహబూబ్నగర్ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే చాలా ఇంటెలెక్చువల్స్ ఉన్నారు మన దగ్గర, చాలా తెలివిగలలు. ఈరోజు గతంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే ఏదో పై ఇవన్నీ చెప్పుకొని వాళ్ళు మెరుగులు చెప్పి ఈరోజు ఓన్లీ శిలాఫలకాలే మిగిలిపోయిన వాళ్ళవి. ఎక్కడ కూడా శిలాఫలకాలు వేసి ఎక్కడ కూడా పనులు చేయలే. ఈరోజు మేము ఆ పనులన్నీ కూడా పరిపూర్ణంగా కంప్లీట్ చేస్తాం. ప్రజలకు మాపై నమ్మకం ఉంది. ఈరోజు మీరు రోడ్లు వెళ్ళి చూడండి, కనిపిస్తుంది కదా. చెప్పేది ఎప్పుడైనా సరే చెప్పే కంటే చేసిన పనులు మీ కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా మా మీద నమ్మకం ఉంది, మా కాంగ్రెస్ పార్టీ మీద, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, అందరి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా మేము అనుకున్న మాట, చెప్పిన మాట నిలబెడతామన్న నమ్మకం కూడా మాకుంది, వాళ్ళకు కూడా మాపై నమ్మకం ఉంది. ఇది ఆనంద్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నది. మొత్తంగా తనకు మొదటిసారి చైర్మన్గా వచ్చినటువంటి ఒక 11 నెలల కాలంలోనే ఈ యొక్క పట్టణాన్ని అన్ని రకాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. మరోసారి అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో ఈ యొక్క నగరాన్ని మిగతా పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దాలనేటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు.